థింకింగ్ అనిపించకపోవచ్చు, కొన్ని సందర్భాలు దేవుడు మాట్లాడుతుంటే రీజనింగ్ అందకపోవచ్చు, లాజిక్ అందకపోవచ్చు, కానీ ఆ సందర్భంలో దేవుని మాట విధేయత చూపించావా? నోవహు 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షం రాబోతుంది, జల ప్రళయం నేను తీసుకురాబోతున్నాను. ఎందుకంటే ఈ తరం వారితో నేను విసిగిపోయాను, నా ఆత్మ నరులతో ఇంకెల్లప్పుడూ వాదించదు. ఆరోగ్యం మీరు ఆదికాండం చదువుతుంటే ప్రజలందరూ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తున్న సందర్భంలో దేవుడు నోవహును కాపాడాలని ఆయన ఆశించాడు. జాగ్రత్త వినండి ప్రియులారా, తరమంతా నశించిపోయిన దేవుని కోసం నిలబడిన వారిని దేవుడు కాపాడతాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. God has his own way to protect his people. God has his own way to rescue his people out of danger. God has his own way to rescue people from damnation. భయంకర పరిస్థితులను తన ప్రజలను కాపాడగలిగే శక్తి దేవునికి ఉంది. నోవహు విషయంలో అదే దేవుడు నిరూపణ చేశాడు, హెచ్చరిక చేశాడు. నోవహు, నువ్వు ఒక ఓడను సిద్ధం చేయి. ప్రభువా, ఎందుకునైనా ఓడ? ఆకాశం నీళ్లు పడతాయి, వర్షం వస్తుంది. యు నో వన్ థింగ్, నోవహుకు జలప్రలయం రాక మునుపు ఆకాశము నుండి వర్షపు బిందువులు పడలేదట. పైనుండి వర్షం అంటే ఏంటో తెలియదు వాళ్ళకి. క్రింద నుండి భూమి ఆవిరి ఇవ్వడం ద్వారా పంటలు పండేవి. మరి అప్పుడు పంటలు అంటే ఇంకా ప్రపంచంలో పెద్ద ఎక్కువ జనాభా లేరు కాబట్టి ఆ ఉన్న వాళ్ళకి అది సరిపోయింది, ఆ ఉన్న వాళ్ళకి ఆ పరిస్థితి చాలు. దేవుని ప్రణాళిక అలాంటిది. కానీ ఎప్పుడైతే తాను వినని సంగతుల గురించి నోవహు విన్నాడో, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై దేవుని హెచ్చరికకు లోబడి దేవుని యందు ఏముంచాడట? భయభక్తులు ఉంచాడు. ఆ తరమ వారిలో ఎవ్వరూ దేవుని యందు భయభక్తులు ఉంచలేదు, ఏ ఒక్కరు దేవుని వైపు తిరగలేదు. కానీ నోవహు ఒక్కడే దేవుని కోసం నిలబడాలని ఆశించాడు. చాలాసార్లు ప్రజలందరితో కాంప్రమైజ్ అయిపోవాలనుకుంటాం. ఎంతమంది ఇలా దారి తప్పిపోయి ఉంటే నేను ఒక్కదాన్నే ఎందుకంటే వెస్లీ గారి భక్తి చేయాలి, మా కుటుంబం అంతా ఇష్టానుసారం జీవిస్తూ లోకానుసారం బ్రతుకుతుంటే మా ఫ్యామిలీలో నేను ఒక్కడిని ఎందుకు బైబిల్ పట్టుకోవాలి? మా బంధువులందరూ తమ ఇష్టానుసారం జీవించి అన్యాయంగా అక్రమంగా ఉండి విపరీతంగా లోకంలో సంపాదిస్తున్నారు, నేను ఒక్కదాన్నే భక్తి అని చెప్పి విశ్వాసంతో ఇలా ఉండిపోయానండి, ఇంకా అక్కర్లేదులేండి భక్తి అని కొంతమంది కాంప్రమైజ్ అయ్యే పరిస్థితులు ఉన్నారేమో. నెవర్ కాంప్రమైజ్ ఇన్ యువర్ గాడ్లీ లైఫ్. భక్తి జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు కాంప్రమైజ్ అవడానికి లేదు. భయభక్తులు కలిగి ఉన్నాడు అంతే. ప్రజలందరి గురించి నాకు అనవసరం, నేను మొదట ఎలా ఉండాలి పరీక్షించుకున్నాడు నోవహు. నీతిమంతుడుగా ఉన్నాడు దేవుని దృష్టిలో. అందరూ బట్టే ఆ భయంకరమైన జల ప్రళయం నుంచి నోవహు ఏం చేయబడ్డాడు? తప్పించబడి. ఎప్పుడైనా దేవుడు నీకు హెచ్చరిక చేసినప్పుడు, దేవుడు ఒక విషయాన్ని బయలుపరిచినప్పుడు, ఒక సంఘటన నీకు తెలియజేసినప్పుడు, నీవు దేవునికి లోబడే వ్యక్తిగా, ఆ మాటకు లోబడి తదనుగుణంగా నువ్వు ప్రవర్తించే వ్యక్తిగా ఉన్నావా పరీక్షించుకోవాలి. నోవహు కష్టమైన, ఇబ్బంది అయిన, హేళనకు గురైన, అపహాసానికి గురైన దేవుడు చెప్పిన పనిని చేశాడు. ఓడ కడుతుంటే చాలా మంది నోవహును అపహాస్యం చేసి ఉంటారు. నోవహు పిచ్చి పట్టిందని అని వారు చాలా మంది ఉంటారు. ఏదైనా దయ్యం పట్టేసింది అని అనుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు. ఎందుకంటే వర్షం వస్తుందట, ప్రళయం వస్తుందట, ఈయన ఒక్కడే అందులోకి వెళ్ళి ఉంటాడట, మేమందరం నశించిపోతామంటే ఇది నమ్మాలట అని బహుశా చాలా మంది నోవహును హేళన చేసి ఉండొచ్చు. కానీ he fixed his eyes on the word of God. He fixed his eyes on the power of God. దేవుని వాక్యం మీద, దేవుని శక్తి మీద, దేవుడు బయలుపరిచిన అంశం మీద మాత్రమే నోవహుకు దృష్టి ఉంది. ఆ మాటనే నమ్మాడు కాబట్టే మాటకు లోబడ్డాడు. ఆ తర్వాత చరిత్ర అంతా మనకు తెలిసిందే. ప్రపంచం అంతా గతించిపోయిన నోవహు అతని కుటుంబం కాపాడబడ్డానికి కారణం దేవుని యందు అతను ఉంచిన భయభక్తులే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.